ఓం గణేశాయ నమః, శ్రీ దుర్గాయ నమః. జై సంతోషి మాత. మన ఛానల్కు స్వాగతం. ఈరోజు నేటి రాశి ఫలాలు తెలుసుకునే ముందు అసలు జ్యోతిష్య శాస్త్రంలో రాశి అంటే ఏమిటి, మన జన్మరాశికి మన జీవితానికి ఉన్న సంబంధం ఏమిటి అనేది తెలుసుకుందాం. ఖగోళంలో నక్షత్రాల సమూహాన్ని 12 భాగాలుగా విభజించినప్పుడు ఏర్పడేదే రాశి చక్రం. మనం జన్మించిన సమయంలో చంద్రుడు ఏ నక్షత్ర పాదంలో ఉంటాడో దాన్నే మన జన్మరాశి అంటారు. అంటే మన మనస్సుకు, ఆలోచనలకు సంకేతమైన చంద్రుడి ప్రభావం మనపై ఎలా ఉందో తెలిపేదే ఒక దివ్యమైన దిక్సూచి ఈ రాశి. మరి అలాంటి రాశి చక్రంలో మొదటిదైన మేషరాశి వారికి ఈరోజు గ్రహాల సంచారం ఎలాంటి ప్రభావాన్ని చూపబోతుంది, అలాగే మీ ఉద్యోగం, ఆర్థికం, ఆరోగ్యం మరియు కుటుంబ పరిస్థితి ఎలా ఉండబోతుందో ఇప్పుడు చాలా వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈరోజు మేషరాశి వారికి చాలా సానుకూల వాతావరణం ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గత కొన్ని రోజులుగా మిమ్మల్ని వేధిస్తున్న ఒక ముఖ్యమైన సమస్యకు ఈరోజు పరిష్కారం లభించే అవకాశం ఉంది. ధైర్యంతో తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. అలాగే ఉద్యోగస్తులకు ఈరోజు ఆఫీసులో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. పై అధికారుల నుండి మీ పనికి మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రమోషన్ లేదా జీతం పెంపు కోసం చూస్తున్న వారికి అనుకూలమైన వార్తలు వినే అవకాశం ఉంది. సహోద్యోగులతో చిన్నపాటి అభిప్రాయాలు, భేదాలు వచ్చినా సమయస్ఫూర్తితో సర్దుకుపోవడం మంచిది. ఇక వ్యాపార పరంగా చూసినట్లయితే వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈరోజు నూతన పెట్టుబడులకు అనుకూలమైన రోజని చెప్పవచ్చు. బకాయిలు వసూలు అవుతాయి. అకస్మాత్తుగా ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. అయితే షేర్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. ఇక కుటుంబ పరంగా చూసినట్లయితే ఈరోజు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. జీవిత భాగస్వామితో ఉన్న చిన్నపాటి మనస్పర్ధలు తొలగిపోయి అనురాగం పెరుగుతుంది. పిల్లల చదువు లేదా భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన వచ్చే అవకాశం ఉంది. ఇక ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఈరోజు మేషరాశి వారికి ఆరోగ్యపరంగా ఈరోజు పెద్దగా ఇబ్బందులు ఏమీ ఉండవు. కానీ మానసిక ఒత్తిడికి గురి కాకుండా ఉండడానికి ధ్యానం చేయడం మంచిది. ఆహార విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించడం మంచిది. గృహిణులకు పనిభారం తగ్గి కుటుంబంలో తగిన గౌరవం లభిస్తుంది. ఇప్పుడు మేషరాశిలోని 3 నక్షత్రాల వారికి ఈరోజు ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా అశ్విని నక్షత్రం చూసినట్లయితే వీరికి అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఇక రెండవది భరణి నక్షత్రం చూసినట్లయితే ఆర్థికంగా పురోగతి ఉంటుంది. అయితే కోపానికి దూరంగా ఉండడం మంచిది. ఇక మూడవది కృత్తిక 1వ పాదం చూసినట్లయితే కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఈరోజు మేషరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడానికి అదృష్ట సంఖ్య 9 అని చెప్పవచ్చు. అలాగే అదృష్ట రంగు చూసినట్లయితే ఎరుపు లేదా గులాబీ అని చెప్పవచ్చు. ఇక మేషరాశి వారు ఏ పని చేసినా తూర్పు దిశలో ప్రారంభించగలిగితే అదృష్టం వరిస్తుంది. ఇక ప్రత్యేక పరిహారం చూసినట్లయితే ఈరోజు మేషరాశి వారికి అధిపతి అయిన కుజగ్రహ అనుగ్రహం కోసం, అలాగే శ్రీ రామాంజనేయుల ఆశీస్సుల కోసం హనుమాన్ చాలీసా పఠించడం మంచిది. వీలైతే గుడిలో లేదా ఇంట్లో స్వామివారికి ఎర్రటి పువ్వులు సమర్పించి తమలపాకుల మాల అర్పించడం వల్ల సమస్త విఘ్నాలు తొలగిపోతాయి. చూసారుగా ఫ్రెండ్స్, ఇది ఈనాటి మేషరాశి సమగ్ర ఫలితం. మీ జీవితంలో కూడా సర్వదా శుభాలు జరగాలని కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ మిత్రులతో షేర్ చేయండి. ప్రతిరోజు ఇలాంటి ఖచ్చితమైన రాశి ఫలాలు మరియు ఆసక్తికరమైన జ్యోతిష్య విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను
కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్.